హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా వారి సేవలు అందించారు మన దత్తాత్రేయ గారు. ఎందుకో దత్తాత్రేయ గారు అని అంటే చాలా దూరం అనిపిస్తుంది. దత్తన్న గారు వారిని వారి వాణిని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై మా భారతి. గ్రామ భారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఆకుతోటి రామారావు గారు ఆయన బ్రహ్మచారి. ఆయన సంపూర్ణ జీవితాన్ని సమాజం కోసం అర్పించినటువంటి మహానుభావుడు ఆకుతోటి రామారావు గారు. గొప్ప త్యాగి. నేను 40 సంవత్సరాలు చూస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి ఆకుతోటి రామారావు గారు అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆరోగ్య భారతి అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమంలో పుట్కూరు లింగం గారు ఉపాధ్యక్షుడు గ్రామ భారతి, వారితో పాటు గ్రామ భారతి సహాయ కార్యదర్శి శ్రీ బండి సురేష్ గారు, మన గ్రామ భారతి సలహాదారుడు కరుణాకర్ గారు, జిన్నా సత్యనారాయణ గారు, అలాగే బొమ్మగంటి మల్లేశం గారు, మనందరికీ చాలా విచిత్రంగా కనబడుతున్న వ్యక్తి. మనందరం అనుకోవచ్చు ఆయన ఎవరని, కానీ పర్యావరణానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మిత్రుడు శ్రీ సురేష్ గుప్తా గారు. నల్గొండలో ఉండి నల్గొండ నుంచి వారు ఇక్కడ వచ్చినారు. వారితో పాటు మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మదన్ గుప్తా గారు, మహిళా స్వయం సహాయక బృందాల వాళ్ళు, మహిళా స్వయం సేవక బృందాల వాళ్ళు, చేతివృత్తుల కళాకారులు, అందరికీ నమస్కారం. ఈరోజు మూలం సంత, ఈ మూలం సంత అనే కార్యక్రమంలో నేను మొదటిసారి పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది గ్రామ భారతి సంస్థ దాదాపుగా 3 దశాబ్దాలుగా అనేకమైనటువంటి గ్రామ వికాస కార్యక్రమాలు నిస్వార్థంగా చేపడుతున్నటువంటి ఒక 50,000 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చినటువంటి ఏకైక సంస్థ ఈ ఉన్నటువంటి ఒక ఆరోగ్య భారతి అని, గ్రామ భారతి అని నేను మీకు సమాధానం చేస్తున్నాను. గ్రామ భారతి ప్రకృతి వ్యవసాయం అంటే ప్రాకృతిక ఖేతి అంటారు హిందీలో, ఆర్గానిక్ వ్యవసాయం. ఇది దేశానికి మనకు చాలా అత్యంత ఆరోగ్యకరమైనది, అత్యంత విలువైంది, అత్యంత ప్రాచీనమైన మన సాంప్రదాయం. అందుకని మనందరం కూడా ఈ మూల సంత ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది గ్రామీణ భారత ఆత్మను నగరానికి పరిచయం చేస్తున్నటువంటి ఒక సంత అని మీకు తెలియజేస్తా ఉన్నా. గ్రామంలో గ్రామ జీవితంలో ఉండే అన్నీ కూడా నగరంలో అందించాం. ఇది చాలా సంతోషమైన విషయం. అలాగే ఇది ఒక మంచి నగరవాసులకు ఇలాంటి సంతలు నేను కోరుకుంటున్నాను. ఈ సంతలు ఉద్యమంగా మారాలని, దీనికి మా కృష్ణారెడ్డి గారు
సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఆయన సహకరించి దీన్ని ఉచితంగా ఈ ఆలోచనందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు మర్చిపోలేదు. అందుకని మన ఈ కార్యక్రమాలు ఇక్కడ దాదాపు 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశాను. నేను దాదాపుగా కొన్ని స్టాల్స్ తిరిగాను, కొన్ని స్టాల్స్ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి రుచికరమైన పదార్థాలు, మనిషి శరీరానికి వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నందుకు ప్రజలు చాలా గర్వపడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే సేంద్రియ ఆహార పదార్థాలు, స్వదేశీ వస్తువులు ఇవి ప్రదర్శించడం, దాంతోపాటు చేతి వృత్తుల వాళ్ళు తమ ఉత్పత్తులను వాళ్ళు చాలా వినియోగదారులకు అందించేటువంటి గొప్ప అవకాశం ఇది. వినియోగదారులకు చేరాలి. మేము ఉత్పత్తి చేసేది వినియోగదారులకు చేరకపోతే అది నిరుపయోగంగా ఉంటుంది. అందుకోసమనే ఇది చాలా మంచి కార్యక్రమం. నాకు చాలా ఈ విషయంలో మహిళా సాధికారత దీంట్లో చాలా నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. ఆ మహిళా సోదరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళా సోదరమని నేను స్టాల్లో చూసినాను, సూర్యాపేట నుంచి వచ్చింది. ఆమె ప్రాకృతికి సంబంధించినటువంటి ఒక విత్తనాలు అమ్ముతుంది, ఆర్గానిక్ విత్తనాలు. 10 సంవత్సరాలు చేస్తున్నాం అంటే 20 సంవత్సరాలు చేస్తున్నాను. అయితే ఆమె అడిగాను, ఏమన్నా నీకు లాభదాయకంగా ఉందా అని. అయ్యా లాభదాయకం కాదు, ఆరోగ్యదాయకంగా ఉంది, సంతోషంగా ఉంది, నాకు సరిపోతుందన్న. ఈ తృప్తి చాలా అవసరం. మనిషికి 1,00,000 సంపాదించిన, 1 కోటి సంపాదించిన, 10 కోట్లు సంపాదించిన తృప్తి లేకపోతే జీవితం శాంతిగా ఉండదు. రేణుగా గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను ఈ సభాముఖం. దాంతోపాటు ఈ యొక్క దీని ప్రధాన మన యొక్క గ్రామీణ భారతి ఇది ఏర్పడడానికి ప్రధానమైన ఉద్దేశం రైతు ఆరోగ్యంగా ఉండాలి. రైతు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే వినియోగదారులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే భూమి ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు నీరు, జీవ వైవిధ్యం ఇవన్నీ కూడా పరిరక్షించబడాలి. అందుకనే ఇవన్నీ కూడా ఆరోగ్య భారతికి మన యొక్క గ్రామ భారతికి చాలా ప్రధానమైన అంశం. ఇప్పుడు గ్రామ భారతి చాలా ఈ యొక్క గో ఆధారితమైనటువంటి భారతీయ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక చాలా సంతోషం. అలాగే ఈ గో ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా చేసి గోవులు కేవలము ఒక పశువు మాత్రం కాదు, గోవు అనేది పశువు మాత్రం కాదు, గోవు అనేది అది మనకు తల్లి లాంటిది. అది మన దేశానికి ఆర్థికానికి సంబంధించినటువంటి గొప్ప చిహ్నమని మేము చేస్తున్నాం. గోవు చాలా పవిత్రమైనది. గోవు యొక్క అన్ని పదార్థాలు, గోమూత్రం కానీ, గోవు పేడ కానీ, గోవు యొక్క ఉన్నటువంటి ఏదైనా కూడా వ్యర్థం కావు, అవి సమాజానికి ఉపయోగపడతాయి. అందువల్ల గోవును కేవలం పశువుగా స్వీకరించకుండా గోవును ఒక జీవ పదార్థంగా చూడాలని నేను మీకు సభాముఖం చేస్తున్నాను. అలాంటి గోమాతను ఆధారంగా చేసుకొని మనం చేయడం చాలా సంతోషమైన విషయం. అలాగే గ్రామ భారతి, గ్రామ బడి,
గ్రామాల్లో గుడి బడి మడి, గుడి బడి మడి ఈ భావంతో ఈ కార్యక్రమాలు చేస్తుంది. గుడి అంటే మన సంస్కృతి ఆధ్యాత్మికానికి నిదర్శనం. బడి అంటే విద్య, జ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రం. మరి దాంతోపాటు మడి ప్రకృతి, భూమి, వ్యవసాయం జీవనాధారం. అందువల్ల ఈ మూడింటిని కలిసి గ్రామాభివృద్ధి చేయడమే గ్రామానికి పునరుద్ధిగా భావిస్తూ గ్రామపాలు చేస్తున్నటువంటి కృషికి నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. దాంతోపాటు గ్రామానికి అనాథ పిల్లలను కూడా పాఠశాలలు, కళాశాల వరకు వాళ్ళకు విద్యను అందించడం గొప్ప మానవ సేవ. ఇది కూడా చాలా చేస్తున్న మంచి పని. అందుకని మనందరం కూడా దీనికి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, అంకిత భావంతో పనిచేసేటువంటి నిస్వార్థమైన కార్యకర్తలు దీని యొక్క పెద్ద ఆస్తి. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఇక్కడ చూసిన పదార్థాలు నేను ఇవాళ భోజనం చేసినాను. చాలా రోజుల తర్వాత భోజనం చేసిన. ఆ భోజనం ఏంటంటే ఆర్గానిక్ భోజనం, ప్రకృతిగా మన వ్యవసాయంతో కూడిన భోజనం. చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా రుచికరంగా ఉంది. కానీ ఇది అందుబాటులో లేదు, ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఇవాళ ఇంత చేసేటువంటి వ్యవస్థ లేదు. సో అందువల్ల ఈ వ్యవస్థను ప్రతి ఇంటి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దాన్ని మనము చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఇక్కడ ఉన్న పదార్థాలు లోకల్ టు లోకల్, లోకల్ అంటే దీన్ని లోకల్ చేయాలి, ఈ లోకల్ ఇవి లోకల్ చేయాలి. లోకల్ అంటే ప్రతి నోటికి రావాలి, ప్రతి వాళ్ళ అందుబాటులో ఉండాలి. ఈ యొక్క లోకల్ అనేది లోకల్ దెన్ గ్లోబల్. గ్లోబల్ అంటే విశ్వవ్యాప్తంగా జరగాలి. ఆ సూర్యాపేటలో ఆ విత్తనాలు ఇంగ్లాండ్లో కొనుక్కునే పరిస్థితి రావాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.